ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఎన్టీఆర్ డెబ్యూ హిందీ మూవీ వార్ 2 మూవీ థియేటర్లోకి రానే వచ్చింది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్లు ఎలాంటి పర్ఫార్మెన్స్ చేశారు, సగటు ప్రేక్షకుల్ని మెప్పించిందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. కథ విషయానికి వస్తే, చాలా రోజుల నుండి అజ్ఞాతంలో ఉన్న హృతిక్ రోషన్ను పట్టుకోవడానికి చాలామంది పోలీస్ ఆఫీసర్స్ని నియమించబడతారు. కానీ ఆయన పట్టుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఇక దాంతో ఇండియన్ పోలీస్ ఆఫీసర్స్ అందరు కలిసి ఎన్టీఆర్ని స్పై ఆఫీసర్గా ఎంపిక చేసి హృతిక్ రోషన్ని పట్టుకోవడానికి పంపిస్తారు. మరి వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది, ఎన్టీఆర్ హృతిక్ రోషన్ని పట్టుకున్నాడా లేదా అని తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే, డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ సినిమా కథని చాలా నేచురల్గా రాసుకున్నాడు. ఇది ఒక స్పై ఆఫీసర్ కథ. డైరెక్టర్ విజువల్గా కూడా సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇద్దరు హీరోల్ని హ్యాండిల్ చేసిన విధానం బాగుంది. అయినప్పటికీ టెక్నికల్గా ఇంకాస్త బెటర్ మూమెంట్ చూపిస్తే బాగుండేది. ఫస్ట్ హాఫ్లో సన్నివేశాలు చాలా ఎమోషనల్గా ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యాయి. కానీ సెకండ్ హాఫ్లో ఇంకొంచెం సినిమాని ఎఫెక్టివ్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండు. ఇక ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ అద్భుతంగా ఉంది. అలాగే ఇంటర్వెల్లో వచ్చే ట్విస్ట్ కూడా బాగుంది. హృతిక్ రోషన్తో ఎన్టీఆర్ కలిసి చేసిన ఫైట్ సీక్వెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉందనే చెప్పాలి. ఫ్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్టులు సైతం ప్రేక్షకుడిని మెప్పిస్తాయి. ఇక హృతిక్ రోషన్ ఇంతకుముందు చేసిన సినిమాల కంటే ఈ సినిమాలో చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల మధ్య వచ్చిన సన్నివేశాల్లో ఇద్దరికి ఎవరు వారు పోటీపడి నటించారు. హీరోయిన్ కియారా అద్వానీ తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఆమె కనిపించింది తక్కువ సమయమే అయినప్పటికీ ప్రేక్షకుల్లో ఒక మ్యూజిక్ని అయితే క్రియేట్ చేసింది. ముఖ్యంగా ఆమె బికినీలో కనిపించినప్పుడు థియేటర్లో ప్రేక్షకులు అరుపులు మామూలుగా లేవు. మిగతా ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు. టెక్నికల్ అంశాల విషయానికి వస్తే, ఈ సినిమాకి మ్యూజిక్ ఓకే అనిపించినప్పటికీ ఇంకాస్త బెటర్గా ఉంటే సినిమా రిజల్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. ఎమోషనల్ ఎలివేషన్ సన్నివేశాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది సినిమాకి ప్రాణం పోస్తుంది. కానీ ఈ మూవీలో అది కొంతవరకు మిస్ అయింది. అయితే విజువల్స్ విషయానికి వస్తే ఓకే అనిపించినప్పటికీ కొన్ని చోట్ల మాత్రం కేవలంగా ఉన్నాయి. ఎడిటర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకొని కొన్ని అనవసరమైన సీన్స్ కట్ చేస్తే సినిమా ఇంకాస్త గ్రిప్పింగ్గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ యాక్టింగ్, ఇంటర్వెల్ సీన్, ఫస్ట్ హాఫ్. మైనస్ పాయింట్స్ వచ్చి మ్యూజిక్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్, గ్రాఫిక్స్. ఏది ఏమైనా ప్రేక్షకులను ఓకే అనిపిస్తుంది ఈ చిత్రం. ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 3/5.